హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో మనకి సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది, చంద్రోదయ సమయం, స్వామివారి పీఠం పేరు, పూజ ఏ విధంగా ఆచరించుకోవాలి అన్ని వివరాలు షేర్ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి ముందుగా మీ దాకా చేరుతుంది. ముందుగా అయితే చవితి తిథి ప్రారంభం సమయం తెలుసుకుందాం. 2024 అక్టోబర్ 20వ తేదీ ఆదివారం పగలు 10:46 నుండి 2024 అక్టోబర్ 21 సోమవారం ఉదయం 8:59 వరకు మనకి చవితి తిథి ఉన్నదండి. మరి ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చే సంకటహార చతుర్థి 20వ తేదీ జరుపుకోవాలా, 21 సోమవారం జరుపుకోవాలా అన్న విషయానికి వస్తే 2024 అక్టోబర్ 20వ తేదీ ఆదివారం మాత్రమే మనం సంకటహార చతుర్థి జరుపుకోవాలండి. నక్షత్రం రోహిణి. అక్టోబర్ 20వ తేదీ ఆదివారం వచ్చే సంకటహార చతుర్థి రోజు స్వామివారి పీఠం పేరు వక్రతుండ మహాగణపతి అన్న నామంతో స్వామివారిని ఈ నెల పూజించాలి. పీఠం పేరు భువనేశ్వరి పీఠం. ముడుపు కట్టుకోవాల్సిన శుభ సమయాలు తెలుసుకుందాం. 2024 అక్టోబర్ 20వ తేదీ ఆదివారం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:23 లోపు మనము స్వామివారికి ముడుపన్నది కట్టుకోవాలండి. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం 6 గంటల తర్వాత మీరు సంకటహార చతుర్థి వ్రతం చక్కగా ఏ సమయంలోనైనా ఆచరించుకోవచ్చండి. కాకపోతే 6 తర్వాత పూజ అన్నది మొదలు పెట్టుకోవాలి. ఇక సంకటహార చతుర్థి రోజు చంద్రోదయ సమయం చాలా ముఖ్యం కదండి. పూజ చేసుకునేవారు చంద్రుని మనము దర్శనం చేసుకొని మనము ఒక్క పొద్దన్నది తీర్చుకుంటాం. మరి ఏ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం ఏ టైంకి ఉన్నదన్నది ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ రాత్రి 8:18 విజయవాడ 8:09 విశాఖపట్నం 7:58 కాకినాడ 8:02 రాజమండ్రి 8:04 బెంగళూరు 8:29 చెన్నై 8:17 పూణే 8:01 చూసారుగా అండి. మీరు ఏ ప్రాంతానికి దగ్గరలో ఉన్నారో ఆ టైంని తీసుకొని చంద్రోదయ దర్శనం అన్నది తప్పకుండా చేసుకొని పూజని పూర్తి చేసుకోవచ్చండి. మొదటిసారి సంకటహార చతుర్థి చేసుకునేవారు పూజని ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, ముడుపులో ఏమేమి పెట్టాలి, సాయంత్రం పూజ సమయంలో ఆ ముడుపుని ఏం చేయాలి అని ఎన్నో సందేహాలు ఉంటాయి కదా. దానికోసం చక్కగా వీడియో చేశానండి. అలానే సంకటహార వ్రత కథ కూడా నేను వీడియో చేశాను. ఆ 2 వీడియోలు అయితే మీకు ఎండ్ కాల్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేసి ఈసారి సంకటహార చతుర్థి మీరందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.